దానిలో మొదటగా ఈ సభ ద్వారా ఒక తప్పుడు సమాచారం పంపించే ప్రయత్నం చేసి ముందు వారు సమాధానం చెప్పిన తర్వాత మిగతా దానికి వస్తుంది. అధ్యక్ష, పాల్వాయి హరీష్ గారు మాట్లాడుతూ రిలయన్స్ కంపెనీకి ఫేవర్ చేయడం కోసం ఈ బిల్లు పెట్టినట్టు మాట్లాడారు. అసలు ఈ బిల్లు ఉద్దేశం మొదట స్పష్టంగా చెప్పిన, ఏవైతే ఆయిల్ కంపెనీస్ రిఫైనరీస్ నుంచి ఆయిల్ కంపెనీస్ నుంచి పెట్రోలియం అంటే అవుట్లెట్స్కు సప్లై చేస్తారు, అక్కడ వన్ ట్యాక్స్ వ్యాట్ అక్కడ అమలు చేసే ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సంస్థల్లో ఈ యొక్క రిలయన్స్ కార్పొరేషన్ సంబంధించి ఆ సంస్థకు సంబంధించిన రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఒకటి ఉంది. సో రిలయన్స్ నుంచి ఈ యొక్క రిలయన్స్ బీపీ మొబిలిటీ సంస్థ పర్చేజ్ చేసి దాన్ని వాళ్ళు సేల్ చేసి ఏర్పాటు చేస్తారు. అంటే మనకు వాళ్ళు అయితే ప్రాఫిట్ యాడ్ చేసుకొని చేస్తారో దానిపైన మనకు ట్యాక్స్ రావటం లేదు. సో దానివల్ల రాష్ట్ర ఆదాయానికి పిల్ఫరేజ్ అవుతూ ఉంది. సో అంటే ఆ ఆర్థిక నష్టాన్ని ఎప్పుడు జరిగింది అధ్యక్షది 2020 నుంచి దీన్ని ఎవరు ఐడెంటిఫై చేయలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలైలో 2025లో ఐడెంటిఫై చేసిన తర్వాత దీనిపైన ఈ యొక్క పిల్ఫరేజ్ నిరోధించడం కోసం నోటిఫికేషన్ ఇచ్చి జీవో ఇచ్చిండు. సో ఆ నోటిఫికేషను చట్టబద్ధ కల్పించడం కోసమే ఈ యొక్క బిల్ ఇంట్రొడ్యూస్ జరిగింది. దీని ద్వారా రాష్ట్రానికి గతంలో ఈ నోటిఫికేషన్ ఇవ్వకముందు జూలై 2024 నుంచి 2025 వరకు రిలయన్స్ నుండి వచ్చిన వ్యాట్ ఆదాయం మొత్తం 220 కోట్లు, అంటే సగటున 28 crores. ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పుడైతే ఐడెంటిఫై చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జీవో ఇచ్చిన తర్వాత జూలై 2020 నుంచి ఫిబ్రవరి 2026 వరకు 250 కోట్లు, అంటే సగటున 30 కోట్లు పెరిగింది. అంటే టోటల్ యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే దిస్ గోస్ టు 47 crores, అంటే 47 కోట్లు పెరుగుతుంది. అంటే ఇది మరి రిలయన్స్కు సపోర్ట్ చేసినట్ట, రిలయన్స్ ద్వారా జరిగిన నష్టాన్ని నివారించడం కోసమా? అది గౌరవ సభ్యులు పాల్వాయి హరీష్ వారికి నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది వాస్తవం. రెండవది, పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ చాలా రంగులతోటి చూపించారు, అంటే గొప్పగా మాట్లాడారు. ఏమని? బీజేపీ అంటే నేడున్నటువంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఉన్న కారణంగా పెట్రోల్ సంస్థలకు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి 10% తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రజలను అట్టడున్న వాళ్ళు ఆదుకోవడం 10% తగ్గిస్తే బాగుంటుంది. కానీ 10% ఎందుకు అధ్యక్ష? మరి ఈ సభలో ఒకసారి స్టేట్మెంటు మొత్తం ఫిగర్ చెప్తాను, చెప్పిన తర్వాత దానికి మరి డివల్యూషన్ ప్రకారం 10% ఎందుకు 20% తగ్గిస్తాం. మరి దీన్ని సెటరేట్ చేస్తే వాస్తవమైంది అధ్యక్ష. ఈ రోజున సరే ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడినరు, కర్ణాటక, కేరళ, బెంగాల్ ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడినరు. ఆ 10% రిడక్షన్ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఎందుకు చేయట్లేదు కింద మాట్లాడేది అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టుగా జాతీయ స్థాయి గురించి నేను మాట్లాడట్లేదు. ఇక్కడ రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం 2018, 2019 నుంచి 2024-25 వరకు రాష్ట్రం ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం 4,60,653 కోట్లు. దీనికి గాను కేంద్రం నుంచి డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద రాష్ట్రానికి వచ్చింది 136,174, అంటే 4,60,000 కేంద్రానికి ఇస్తే 136,000 వచ్చింది. ఎంత శాతం అధ్యక్ష? అట్లాగే తమిళనాడుకు సేమ్ పీరియడ్ 2018-19 నుంచి 24-25 వరకు తమిళనాడు నుంచి వచ్చిన ఆదాయము కేంద్రానికి 9,84,627 కోట్లు. మరి
తమిళనాడుకు కేంద్రం ద్వారా వచ్చిందంత 2,56,000 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తే తమిళనాడు వచ్చినటువంటిది 2,56,000. అంటే ఇట్ ఈస్ హార్డ్లీ 1/4, 25%. అట్లాగే మరొక కాంగ్రెస్ పార్టీ తమిళనాడు నాన్ బీజేపీ, తెలంగాణ నాన్ బీజేపీ, కర్ణాటక నాన్ బీజేపీ. కర్ణాటక తీసుకుంటే సేమ్ పీరియడ్, సేమ్ కరెస్పాండింగ్ పీరియడ్ ఫర్ 1890 నుంచి 24-25 దాకా కర్ణాటక నుంచి కర్ణాటక ద్వారా కేంద్రానికి ఇచ్చినటువంటి రెవెన్యూ 16,17,053 కోట్లు. అట్లాగే మరి కర్ణాటకకు డివల్యూషన్ కేంద్రం నుంచి వచ్చిందంటే అధ్యక్ష 2,44,048 కోట్లు. అట్లాగే మధ్యప్రదేశ్ కాంట్రిబ్యూషన్ టోటల్గా 2,60,000 కోట్లు. మరి మధ్యప్రదేశ్కు కేంద్రం నుంచి వచ్చింది 4,86,000 కోట్లు. అట్లాగే బీహార్ తీసుకుంటే అధ్యక్ష 6 లక్షల బీహార్ కాంట్రిబ్యూషన్ 93,565 కోట్లు. మరి బీహార్కు కేంద్రం నుంచి వచ్చినటువంటి వాటా 6,25,487 కోట్లు. అంటే ఇంత అబ్నార్మల్ వేరియేషన్ ఉన్న తర్వాత మీరు వీటన్నిటికీ మూల కారణము మరి కేంద్ర ప్రభుత్వం అవుతుందా రాష్ట్ర ప్రభుత్వం అవుతుందా? అయినా కూడా అంటే ఇంత ఒక మాట మాత్రం కరెక్ట్ చెప్పిండ్రు శంకర్ గారిని నేను అభినందిస్తా ఉన్నా. ఏంటంటే శంకర్ గారు మాట్లాడుతూ రోజుకు 300 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్ళలేని పరిస్థితి అన్నారు. అది వాస్తవం మాట్లాడిన వారు అభినందిస్తా ఉన్నా. ఎందుకు మేం చెప్పింది కూడా అదే కదా. ఈ శాసనసభ ద్వారా రాష్ట్రంలో చెప్పింది కూడా 8 లక్షల కోట్ల గత ప్రభుత్వ 10 సంవత్సరాల పరిపాలన కాలంగా గొప్పగా పరిపాలన చేసినామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ హయాంలో 60,000 కోట్ల ఉన్న అప్పును 8 లక్షల కోట్లకు తీసుకెళ్లి సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు కట్టే ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ కావచ్చు, వడ్డీ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, దాన్ని 6,000 కోట్ల రూపాయల నుంచి సబ్జెక్ట్ టు కరెక్షన్ స్మాల్ వేరియేషన్ అక్కడి నుంచి సుమారుగా 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. అంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్న 2014 అధికారం దిగిపోయే నాటికి ఉన్నటువంటిది 6,000 కోట్లు అయితే మరి బీఆర్ఎస్ 2014 నుంచి 2023 దిగిపోయే నాటికి 60,000 కోట్లు 8 లక్షల కోట్లు అప్పయింది. అంటే ఇంత ఒకవైపున కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం. ఒక తెలంగాణే కాదు, బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలకు ఒక పద్ధతి, అట్లాగే నాన్ బీజేపీ రాష్ట్రాలకు ఇంకో పద్ధతి. అంటే సవతితల ప్రేమిస్తూ మీరు ప్రస్తావించిన అన్ని సమస్యలకు పరిష్కారం కావాలంటే పోనీ అంతా కాకుండా అట్లీస్ట్ ఒక రేషియో సపోజ్ అంటే వాట్ ఈజ్ ది ప్రిన్సిపల్ డివల్యూషను ఏ ప్రకారం ఉండాలి, దేని ప్రామాణికం తీసుకొని చేస్తూ ఉన్నారనేది స్పష్టత ఉంటే పోనీ దానికంటే 10% తక్కువేండి తెలంగాణకు, 20% తక్కువేండి. కానీ ఇంత అబ్నార్మల్ వేరియేషన్ ఉన్న తర్వాత అయినా కూడా ఇంత భారమైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు సుమారుగా సంక్షేమ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉంటే కూడా అయినా కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదు అధ్యక్ష? ఇంకోటి అధ్యక్ష, ఈ ట్యాక్స్ అనేది వ్యాట్ అయినా ఎక్సైజ్ అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ట్యాక్స్ పర్సెంటేజ్ పెంచలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాక్స్ పర్సెంటేజ్ అనేది పెంచలే. ఇది గతం నుంచి కూడా 31-32% అప్పటి నుంచే ఉంది. ఈ ప్రభుత్వం పెద్దగా పెంచలేదు కూడా. సో ఇది ఫ్యాక్ట్స్ అని చెప్పని గౌరవ సభ్యులకు నేను మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష. అట్లాగే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఇప్పుడు ఏదైతే రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ మనం అడిషనల్గా ఛార్జ్ చేయలేం. కాకపోతే రికవర్ అనేది జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం కోసమే వాటిని రికవర్ చేసి ఈ దృష్టి అంటే గత 3 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలే. దీన్ని ఐడెంటిఫై చేసి ఆ యొక్క పిల్ఫరేజ్ను అరికట్టడం కోసమే ఈ యొక్క బిల్లును తీసుకురావడం జరిగింది. అట్లాగే గౌరవ
గౌరవ శాసనసభ్యులు సరే దానం నాగేశ్వరరావు మాట్లాడడం జరిగింది. వాస్తవాలు మాట్లాడడం జరిగింది. రిలయన్స్కి ప్రభుత్వానికి అంటే ఎవరికి సంబంధాలు ఉన్నాయో రిలయన్స్ తోడని కింద స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆర్థికంగా పిల్ఫరేజ్ను దాన్ని అరికట్టడం కోసమే ఈ బిల్లుకు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిండ్రో ఆ నోటిఫికేషన్కు చట్టబద్ధత కల్పించడం కోసమే ఈ బిల్లు ఇంట్రొడ్యూస్ చేసిన. కాబట్టి దయచేసి దీన్ని గౌరవ సభ్యులందరినీ కూడా ఈ యొక్క బిల్లును కన్సిడరేషన్ చేయమని చెప్పని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, నేనేమంటా అంటే సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. అనేక సందర్భాల్లో ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి ఏ చర్చ వచ్చినా 42% కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని ఈ విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అధ్యక్ష, అసలు ఆ వ్యవస్థని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? 32% ఉన్నటువంటి దాన్ని 42% చేసింది దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవాన్ని ఈ 32% సరిపోదు, ఇది 42% ఆయా రాష్ట్రాలకు ఇవ్వాల్సిందేనని అంత గొప్ప నిర్ణయం తీసుకొని 42% చేశాడు. అధ్యక్ష, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఈ దేశ వ్యవస్థ మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడితే సమాజానికి సరి అయినటువంటి సిగ్నల్ వెళ్ళదు. అధ్యక్ష, ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం తెలంగాణ రాష్ట్రం చేస్తుందా? కేంద్ర ప్రభుత్వమే యుద్ధం వస్తే చేయాల్సి వస్తుంది. ఈ రాష్ట్రానికి రోడ్లు కేంద్ర ప్రభుత్వం కదా ఇస్తున్నది, ఈ రాష్ట్రానికి ఎయిర్పోర్ట్లు కేంద్ర ప్రభుత్వం కదా ఇస్తున్నది, ఈ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్లు కేంద్ర ప్రభుత్వం కదా ఇస్తున్నది, ఈ రాష్ట్రానికి త్రిబుల్ ఎవరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం కదా ఇస్తున్నది. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ని ఇప్పుడు గొప్పగా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు నిజంగా నేను అభినందిస్తున్నా. ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పిండ్రు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి గొప్పగా సహకరిస్తున్నారని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక అంతకంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇంత గొప్పగా చెప్పిన తర్వాత మంత్రులంతా లేదు మాకు సహకరిస్తలేరంటే ఎట్లా? నేను అందుకే మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ని రాష్ట్రాలకు ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం గొప్పగా సాయం చేస్తున్నది. నేను అది మీరు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, బీజేపీ